ఇక హయత్ నగర్లోని విజయవాడ జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న గుడిసెలు వేసుకుని వినాయకులు తయారు చేసే చిరు వ్యాపారస్తుల గుడిసెలను జీహెచ్ఎంసీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తొలగిస్తున్నారు. ఒక్కసారిగా తమ గుడిసెలు తొలగించడంతో పిల్లలతో తామంతా రోడ్డున పడ్డామంటూ అధికారులు కాళ్లు మొక్కి వేడుకున్నారు బాధితులు. అయినా అధికారులు మాత్రం ఏమాత్రం కనికరించకుండా సామాన్లన్నీ బయట పడేసి గుడిసెలు తొలగించారు. తమకు 3 రోజులు టైం ఇస్తే ఖాళీ చేసి వెళ్లిపోతామని మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. స్థానిక నాయకులు తమకు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు ఎవరూ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం గతంలో పలుమార్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయలేదని, దాంతో పోలీసు బందోబస్తుతో ఖాళీ చేస్తున్నట్టు తెలిపారు. మాకైతే ఉద్యోగాలు లేవు, డ్యూటీ లేదు, మాకేమో మా రోడ్డు మీద బతుకు సార్. ఆ ఉద్యోగం మా పోలీసు డ్యూటీ చేసుకోపోదు సార్. ఇది చేస్తే మేము ప్లాట్ఫారం నేనే పెట్టుకోండి మాకు. అప్పుడు మీరు ఎంత మంది వచ్చినా మేము మమ్మల్ని రాజెత్తేస్తాం. ఒక గుడిసె ఇప్పొద్దు, ఒక దారికి తిప్పొద్దు అని చెప్పింది మాకు ఎమ్మెల్యే సార్. చెప్పింది మీరు అక్కడే ఉండండి, ఎవరు వచ్చినా మాట్లాడతారు. ఈ రోజు మాకు అన్ని ఇంతవరకు మేము ఎప్పుడో చెప్పినాం సార్, మాకు ఎలా పడతారంటే వేరే కాదు మేము వెళ్ళిపోతాం. 2 సంవత్సరాల నుంచి మీకు అక్కడే ఉన్నాం సార్. మీకు ఇస్తాం మా ఆగండి ఆగండి ఇంటి రోజు తెచ్చి ఇంతవరకు మాకు ఎవరు పట్టించుకోయి. ఈ రోజు వస్తే మొత్తం తీసేయమన్నాం. మేము ఎక్కడ పోవాలి సార్? మేము ఏదో ఊళ్ళకి రాలే, మాది ఇదే ఊరు, ఇక్కడనే బతుకుతున్నాం. 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మేము వెళ్ళిపోయినా నుంచి వస్తాం. ఎలగొట్టేకో మాకు కరెంట్ ఇచ్చిండు, బాత్రూమ్ ఇచ్చిండు, లైట్లు అన్ని ఇచ్చినాడు. మీకు ఇల్లుకి ఇస్తా అని చెప్పినాడు. ఇస్తాడని ఆశపడి మేము ఉన్నాం. ఈ రోజు మమ్మల్ని ఇంటి చేస్తాం. మేము ఎక్కడ వాళ్ళు చెప్పండి సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా పిల్లల పరిస్థితి మా పరిస్థితి